హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్, సెకండ్ డే ఓటింగ్ అనాలిసిస్. సో ఎపిసోడ్ కూడా 12 తర్వాత పెడుతున్నారు కాబట్టి సో జనాలు అప్పుడే ఓటు వేస్తారు కాబట్టి మెజారిటీ, అండ్ దట్టు హాట్స్టార్లో మాత్రమే వస్తుంది కాబట్టి హాట్స్టార్లోనే ఓటు వేయాలి కాబట్టి సో అప్డేట్స్ కూడా మనకి ఈజీగానే వస్తుంటాయి అండ్ మంచి అప్డేట్స్ వస్తున్నాయి అండ్ మంచి అప్డేట్స్ కూడా వచ్చాయి. సో ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారు, అసలు గోయింగ్ ఫార్వర్డ్ అమ్మాయిల్లో అసలు ఎంతమంది లోపలికి వెళ్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. అసలు 6 అమ్మాయిలు రెడ్ జోన్లో ఉన్నారు, దగ్గరగా ఉన్నారు. ఆల్రెడీ మనకి తెలిసిన విషయం, శ్వేతా శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారు అని తెలిసి. సో మిగిలిన ఎవరైతే మొత్తం 8 మంది సెలెక్ట్ అయితే అమ్మాయిల్లో 15 మందిలో ఇంకా 5 దగ్గర 6 ఇంకా 6 మెంబర్స్ ఇంకా రెడ్ జోన్లోనే ఉన్నారు. దాంట్లో ఎవరైతే మనం తోపు తురుములు అనుకున్న వారు కూడా దాంట్లోనే ఉన్నారనమాట. సో మాట్లాడుకుందాం ఎవరు ఏంటి అనేది. అండ్ దీని తర్వాత మేబీ ఒక నెక్స్ట్ 2 అవర్స్లో రివ్యూ కూడా వచ్చేస్తుంది, ఎపిసోడ్ రివ్యూ నైట్ జరిగింది. బట్ మోస్ట్లీ దీంట్లోనే కవర్ చేసేసి కూడా మాట్లాడతాను కొన్ని పాయింట్స్. అదన్నమాట. మన చాలా కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైలైట్ ఏంటంటే మా పేపర్ మర్చిపోయచ్చు, సారీ వేరే పేపర్ ఎత్తుకొచ్చేసా. ఓకే, ఓటింగ్ అనాలిసిస్లో ట్రెండ్స్లో బాగా ఓటింగ్ పడుతున్న కంటెస్టెంట్ల పేర్లు 3 పేర్లు చెప్తాను. ఫస్ట్ బాగా ఓటింగ్ పడుతుంది, బీభత్సమైన ఓటింగ్ పడుతుంది ఎవరికి అంటే ఫస్ట్ షకీబ్కి పడుతుంది బాగా. అంటే నెంబర్ 1 నెంబర్ 2 అని ర్యాంకింగ్ చెప్పట్లేదు, మళ్ళీ షకీబ్కి బాగా పడుతుంది, పడాల కళ్యాణ్కి బాగా పడుతుంది, దమ్ము శ్రీజాకి బాగా పడుతుంది ఓటింగ్. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత సో షకీబ్కి ఇంకా కంటిన్యూ అలాగే అవుతుంది. దమ్ము శ్రీజాకి మామూలు ఓటింగ్ పడట్లేదు. చాలా మందిని కూడా క్రాస్ చేసి అమ్మాయికి ఓటింగ్ పడుతుందేమో అనిపించింది. ఎపిసోడ్లో అమ్మాయి ర్యాంకింగ్ అప్పుడు ప్రసన్న కుమార్ గారిని కన్విన్స్ చేయటం, లాజికల్గా కన్విన్స్ చేయటం, ఆయన్ని ఆకాశంలో నిలబెట్టడము. సో ఈ అమ్మాయి నేను ఒక స్టెప్ డౌన్ అవ్వి వెనక్కి అక్కడే ఉండటము, అతన్ని కొంచెం ముందుకు పుష్ చేయటము. అండ్ నెక్స్ట్ ఆ టాస్క్ ఆడేటప్పుడు టాస్క్లో లాస్ట్ వరకు ఉన్న అమ్మాయి ఒక టీం నుంచి ఆ అమ్మాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయికి మంచి ఓటింగ్ పడుతుంది. దమ్ము శ్రీజ నిజంగా దుమ్ము లేపుతుందని అనొచ్చు. నేను ఆ రోజు ఏదైతే చెప్పాను అప్డేట్ అదే నిజమయ్యా అనిపిస్తుంది. టాస్కుల్లో ఈ అమ్మాయి గట్టిగానే ఆడుతుంది. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ నాకు ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తుందేమో అని అనిపిస్తుంది మిగిలిన అమ్మాయిల్లో కంపేర్ చేసుకుంటే. మీకేమనిపిస్తుంది కూడా మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్, పడాల పవన్ కళ్యాణ్, మిలిటరీ ఆర్మీ ఆఫీసర్. సో ఇతనికి ఎక్స్లో విపరీతమైన ట్రెండ్ నడుస్తుంది. సో మన తెలుగువాడు అండ్ ప్లస్ ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి, సో మన దేశం కోసం పనిచేస్తున్న వ్యక్తి. సో తన ప్యాషన్ కోసం, తన ఇంట్రెస్ట్ కోసం సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు. సో తను ఎలాగైనా మనం అగ్ని పరీక్షకి వెళ్ళాడు, ఎలా అయినా మనం దాన్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించాలి అని చెప్పి తనకి ఓటింగ్ అనేది ఎక్స్లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది అనమాట. మామూలు కూడా కదా, హ్యాష్ట్యాగ్ పడాల కళ్యాణ్ అని చెప్పి ట్రెండ్ నడుస్తుంది. అండ్ కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కూడా ఓన్ చేసుకొని చేస్తున్నారు. అండ్ ఇతని దగ్గరికి వచ్చేసరికి కూడా ఇతను అంతగా ఎక్స్పోజ్ అవ్వలేదు అండ్ గట్టిగా మాట్లాడింది లేదు. ఒక బిర్యానీ టాస్క్ ఒక్కటే చేశాడు. బట్ అతను చేస్తే ఎల్యూట్ చేసే విధానం అవ్వచ్చు, అతను నోరు తెరిచి మాట్లాడేటప్పుడు మేనర్స్ ఏదైతే ఉంటుందో సో దానికి కొంతమంది ఇష్టపడుతున్నారు. సో నిన్న టాస్క్లో కూడా ఏదైతే ఆ నెంబర్ ర్యాంకింగ్ అప్పుడు కూడా కొంచెం ఆ గుర్రాల్లో ఆ వైబ్ కనిపించింది. అండ్ ఆ టాస్క్ అప్పుడు కూడా మనోడికి నెక్స్ట్ ఎవరైతే గెలిచారో ఆ టాస్క్లో కూడా మనోడికి మంచి అంటే ఏంది బెస్ట్ ర్యాంక్ వచ్చింది అనమాట. సో టాస్క్ గెలిచినప్పుడు వచ్చింది మనోడికి ఆ టీం కెప్టెన్ బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా ఇచ్చింది కాబట్టి సో మనోడికి మంచిగా ఓటింగ్ పడుతుంది అనమాట. వీళ్ళ ముగ్గురికి ఇప్పటికి బాగా ఓటింగ్ పడుతుంది. మాస్క్ మ్యాన్ ఓటింగ్ అనవసరం, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మాస్క్ మ్యాన్కి అనవసరంగా గుండు చేసినారు. అది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అని నాకు అనిపిస్తుంది. అనవసరంగా తనకు వచ్చే ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ని అనవసరంగా కాదొబ్బారు. ఎందుకు కాదొబ్బారంటే అతను యాక్చువల్గా యూనిక్నెస్ కోసం మాస్క్ పెట్టుకొచ్చాడు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు ఎవరు అలా చేయలేదు, ఒక యూనిక్నెస్ కోసం వచ్చాడు. అలాంటి వ్యక్తికి దానికంటే దాని అమ్మ మొగుడు లాంటి యూనిక్నెస్ ఇచ్చారు బిగ్ బాస్. అది బిగ్ బాస్ టీమ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అతనే తీసుకున్న చాయిస్ అవ్వచ్చు. అది హాఫ్ షేవ్, సగం గుండు చేసుకోవడం, అరగుండు చేసుకోవడం, అది ఇంకొంచెం యూనిక్గా కనిపిస్తుంది అతనికి. ఇప్పుడు అతనేం పెళ్లి చూపులకి ఏమి వెళ్ళట్లే కదా, అండ్ అతను ఏమి తప్పు చేస్తే గుండు గీయలే కదా, అతను షోలోకి ముందుకెళ్ళడం కోసం గుండు గీసుకున్నాడు. అది చూసిన వ్యక్తులకి ఎవరికైనా కానీ అదొక షో కోసం ఎంత కష్టపడుతున్నారా అని ఒక పాజిటివ్ యాంగిల్ ఉంటుంది. ఆ పాజిటివ్ యాంగిల్ని కంప్లీట్లీ రౌండ్ ఆఫ్ చేసినట్టే అని అనిపించింది ఆ గుండు కొట్టినాక. మాస్క్ మ్యాన్కి అది యూనిక్నెస్ ఉంటుంది, ఆ యూనిక్నెస్ని మిస్ అయింది. ఇప్పుడు గుండులు ఇద్దరు ఉన్నారు, మర్యాద మనీష్కి గుండు ఉంది, సో మనోడికి గుండు ఉంది. ఆ యూనిక్నెస్ ఎక్కడో పోయిందేమో అని అనిపించింది. సో ఓటింగ్లో కనిపిస్తుందా అంటే సో ఓటింగ్లో కూడా మేబీ ఆ తేడా కనిపిస్తూ ఉండొచ్చు. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసరికి ఈ దివ్య నిఖిత. సో ఈమెకు కూడా ఓటింగ్ పడుతుంది. అండ్ నిన్న చెప్పినట్టు, సో నిన్న కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పారు. సెలబ్రిటీస్ కి ఫ్యాన్స్, కామనర్స్ కి ఫ్యాన్స్ ఉండరు. సో లైక్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారో వాళ్ళకి ఫ్యాన్స్ ఉండరు అని చెప్పి మన బిందు మాధవి ఆడపుల్లి చెప్పింది. సో దాంట్లో ఎంతో కొంత అగ్రీ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దివ్య నిఖిత అని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆమెకి 2,70,000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. పోనీ నేను కూడా వన్ ఆఫ్ ద ఫాలోవర్ అని కాసేపు అనుకుంటే, ఇప్పుడు దివ్య నిఖిత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది కాబట్టి దివ్య నిఖితకి నేను ఓట్ వెయ్యాలా అనుకుంటే, నాకు వేరే కండిషన్, నాకు సపోజ్ షకీబ్ నచ్చాడనో, లేకుంటే శ్వేత శెట్టికి వెయ్యాలని ఉంటుంది. సో నేను వాళ్ళకి వేసుకుంటా ఓటు. అందుకని చెప్పి తనను అన్ఫాలో చేయను కదా, తను అలాగే ఫాలో అవుతుంటా. అలాగా చాలా మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అభిజిత్నే తీసుకుందాం. 4th సీజన్లో బిగ్ బాస్ అభిజిత్ ఎవరో, అభిజిత్ కంటే లాస్యా బాగా తెలుసు. అభిజిత్ జస్ట్ ఒక సిరీస్, ఒక సినిమా మాత్రమే చేశాడు. లాస్యా చాలా బాగా తెలుసు, ఓకేనా. దాని తర్వాత 4th సీజన్లో లాస్యా అవ్వచ్చు. లాస్యా తర్వాత ఇంకా 2-3 మంచి కంటెస్టెంట్లు ఉన్నారు బేసిక్గా, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు. అక్కడ మోనాల్ గజ్జర్ కూడా ఇంకా బాగా తెలుసు. సో అయినా కూడా అభిజిత్కి అంత ఫ్యాన్డమ్ వచ్చింది అంటే, వన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత హైప్ అంతా మొత్తం న్యూట్రల్ అవుతుంది, ఏదో ఒక చాలు లేపడానికి. అసలు సెలబ్రిటీస్ కాని వాళ్ళు కూడా, అసలు ఫేమస్ కాని వాళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో ఆ ఒక్క పాయింట్లో మేబీ అగ్రీ చేయొచ్చు అని అనిపించింది. అండ్ నెక్స్ట్ అమ్మాయిల్లో మామూలుగా కాదు, డాలియా ఏదో అనుకున్నాం కానీ డొల్లా డాలియా ఏమీ లేదని క్లియర్గా అర్థమైంది నాకైతే. ఏదో అనవసరంగా అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారేమో నాకు అనిపించింది. ఎవరైతే తన పేరేంటి ఊర్మిళ చౌహాన్కి ఛాన్స్ ఇచ్చినా బాగుండేది. బట్ ఆల్రెడీ కల్కి అదే కేటగిరీలో ఉంది కాబట్టి, సో కల్కి ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి, సో ఊర్మిళ చౌహాన్ని తీసుకున్నట్టు లేదు. కానీ లేకుంటే ఊర్మిళ చౌహాన్ని తీసుకొని ఉండొచ్చేమో అనిపించింది. దాలియాకి అంత లేదు. అండ్ ఆమె యాటిట్యూడ్ చూపిస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి తప్పితే ఆ మాట్లాడేటప్పుడు అసలు తను ఏం మాట్లాడుతుంది అనే దాని మీద ఒక క్లారిటీ నాకు కనపడలేదు. సో నిన్న నెంబర్ ర్యాంకింగ్ అప్పుడు కూడా ఏదో మాట్లాడుతుంది తప్పితే ఎక్కలేదనమాట. సో దాలియా అవ్వచ్చు, అనూష రత్నం నిజంగా దండాలయ్యా దండాలయ్యా ఏదో లేకపోతున్నారు కానీ అనూష రత్నం ఏమి లేదు అక్కడ, క్లియర్గా నాకు అర్థమైంది. సో అనూష రత్నం లైట్ తీసుకోవచ్చు, అనూష రత్నాన్ని కూడా. అండ్ నెక్స్ట్ శ్రేయ, ఈ అమ్మాయి పాపం కష్టపడుతుంది, చేస్తుంది, బట్ ఆ ఎక్స్పోజర్ అనేది ఇంకా రాలేదు. ఇంకా అమ్మాయిని చిన్నపిల్లలు ఎక్కువ చూస్తున్నారేమో అనిపిస్తుంది. ఓటింగ్లో కూడా ఆ అమ్మాయికి ఈరోజు అమ్మాయి యాక్చువల్గా ఒక 7th పొజిషన్లో ఉండి 3-4 వేరే పొజిషన్లో పెట్టింది అమ్మాయి. సో ఆ పెట్టినప్పుడు అమ్మాయి చెప్పిన పాయింట్స్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది. దివ్య నిఖితాకి ఇంకొంచెం బెటర్ పాయింట్స్ చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. దివ్యాకి అంతా పాజిటివ్ చెప్పింది, బట్ దాన్ని కొంచెం మిస్ఇంటర్ప్రిట్ చేసింది మన శ్రీముఖి. మాటలు తప్పితే చేతలు లేవని. బట్ ఈ అమ్మాయి అంతా పాజిటివ్ చెప్పి నిలబెట్టింది. ఇంకొంచెం ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ నీకు చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. ఆ ఫైటింగ్ ఇంకొంచెం పెద్దగా మాట్లాడాలి, ఇంకొంచెం డేర్గా మాట్లాడాలి. ఎక్కడో ఇంకొంచెం ఆ పసితనం అనేది కనిపిస్తూ ఉంది ఈ అమ్మాయిలో స్టిల్. సో ఓట్లు మరి అంతగా లేదు. అండ్ నెక్స్ట్ శ్వేత శెట్టి గారికి కూడా ఓట్లు చాలా తక్కువే పడుతున్నాయి. అండ్ శ్వేత శెట్టి గారికి ప్రసన్న కుమార్ గారికి చాలా మంది అడుగుతున్నారు, మళ్ళీ చెప్తుండే ఓట్లు వేయండి అబ్బా, మీ ఓట్లు మీరు వేయండి. వాళ్ళ దరిద్రం మీద బిగ్ బాస్ అమ్మ జీవితం ఇదేం బిగ్ బాస్ ఇలా పెట్టడం మీద నాకు అసలు నచ్చదు. ఈ కాన్సెప్టే నచ్చదు నాకు అసలు బేసిక్గా. వాళ్ళందరినీ బయటకు వదిలి చెప్పారు. కనీసం వాళ్ళందరినీ ఒక హౌస్లోనో లేకుంటే ఒక ప్లేస్లోనో అట్లా పెట్టుండాలి కదా. వాళ్ళందరినీ బయటకు వెళ్ళారు, వాళ్ళ ఇంటర్వ్యూలు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. నేను ఎలిమినేట్ అయిపోయానని చెప్పి ఈయన చెప్పుకుంటున్నారు. ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తున్నారు. అది ఉంటుంది కదా, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, అసలు అది ఎక్కడ నాకేం కనిపించట్లేదు. అంటే వీళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారో వాళ్ళు అసలు సెలెక్ట్ అవ్వలేదని వాళ్ళకి అర్థమైపోయింది. సెలెక్ట్ ఇస్తున్నారా ఇంటర్వ్యూస్ అనేది ఒక డౌట్ కూడా ఉంది నాకు. సో ప్రసన్న కుమార్ గారికి ఓటు వేసే వాళ్ళు ఓట్లు వేయండి, చాలా ఇంకా పొయ్యే కొద్దీ ఓట్లు వేయొచ్చు. మేబీ బిగ్ బాస్ టీమ్ అవ్వచ్చు, జడ్జెస్ అవ్వచ్చు, ఎలిమినేషన్ చేయాలనుకున్నప్పుడు లోపల ఇంకొంచెం టఫెస్ట్ టాస్కులు ఉంటాయనో, లేకుంటే ఈ టాస్కుల మధ్యలో ఆయన కాలికి ఏమైనా ఇబ్బంది జరుగుండి, సో వీళ్ళు అది చూడలేక లోపల ఇంకా పెద్ద టాస్కులు ఉంటాయి, మీరు అంత కంప్లీట్ చేయలేరని చెప్పి మేబీ ఏమైనా వెనకైనా ఉండొచ్చేమో. సో కాబట్టి ముందుకెళ్ళే అంటే వైల్డ్ కార్డ్స్లో అవ్వచ్చు, లేకుంటే సడన్గా ఒక కామనర్ని వైల్డ్ కార్డ్ అంటే లాస్ట్ మూమెంట్లో ఫస్ట్ డే అవ్వచ్చు, లేదా సెకండ్ డే, థర్డ్ డే, ఫస్ట్ వీక్ తర్వాత అయినా అవ్వచ్చు, పంపించడానికి ఛాన్సెస్ ఉంది. సో ఓట్లు వేయండి వీళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా, ఎవరైతే కెప్టెన్గా చేశారో బ్లూ టీమ్కి, సో
సో ఈ ప్రియా అనే అమ్మాయికి కూడా బాగా మాట్లాడుతుంది. సో మాట్లాడే దాంట్లో చాలా క్యూట్నెస్ కనిపిస్తుంది. బట్ ఆ ఓటింగ్ ఎఫెక్ట్ అనేది లేదనమాట, చాలా తక్కువ ఉంది. సో అమ్మాయిలో ఇద్దరు అమ్మాయిలు గోయింగ్ ఫార్వర్డ్ ముందు బాగా కనిపిస్తుంది, దమ్ము శ్రీజ బాగా కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఆ దివ్య నిఖిత వాళ్ళిద్దరూ కొంచెం ముందుకు కనిపిస్తున్నారు, వాళ్ళ మాటల ద్వారా అవ్వచ్చు. అండ్ దివ్య ఈ మన దమ్ము అయితే మాటలు ఆటలు చేతలు అన్నీ ఉన్నాయి అమ్మాయి దగ్గర, క్లియర్గా కనిపిస్తుంది. సో వీళ్ళు ముందున్నారు. అండ్ అబ్బాయిలోకి వచ్చేసరికి బాటమ్ 3లో వచ్చేసరికి లైక్ అదే ప్రసన్న కుమార్ గారు కూడా ఉన్నారు. ఓట్లు చాలా తక్కువ పడుతున్నాయంట ప్రసన్న కుమార్ గారు. డెమాన్ పవన్ కూడా ఓట్స్ చాలా తక్కువ పడుతున్నాయి. అండ్ నెక్స్ట్ నాగా, సో మనోడికి కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతున్నాయి ఓటింగ్. అండ్ నాగా అనే వ్యక్తి లోపలికి వెళ్తారని నాకైతే నమ్మకం లేదు. అండ్ ఇంకా ఈ 15 మెంబర్స్లో లేటెస్ట్ టాక్ ఏంటంటే 9 vs 9 అంటే 9 కామనర్స్ని డైరెక్ట్గా తీసుకుంటారు, 9 సెలబ్రిటీస్ వర్సెస్ 9 అని అంటున్నారు. మళ్ళీ ఇదొకటి బయటకు వచ్చింది అనమాట. యాక్చువల్గా టాప్ 5 మాత్రమే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాము, బట్ ఇప్పుడు మళ్ళీ 9 మెంబర్స్ అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. అందుకనే ప్రసన్న కుమార్ గారు అవ్వచ్చు, శ్వేతా శెట్టి గారు అవ్వచ్చు ఎలిమినేట్ అయిపోయినా కానీ మీ ప్రేమ వాళ్ళ మీద చూపెట్టారు అనుకోండి, సో వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతున్నా. ఓకేనా, ఇదన్నమాట. షకీబ్ అయితే మాత్రం సో మంచిగా పడుతుంది. సో అతనికి ప్లస్ పాయింట్ వచ్చేసరికి తెలంగాణ యాక్సెంట్. అండ్ ఆ రోజు ఏదైతే సింపతి ఉందో అది ఇంకా నడుస్తుంది. ట్రబుల్ చైల్డ్ కాస్త సెన్సేషనల్ చైల్డ్ అవుతాడేమో, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి అన్ని అర్హతలు ఉండే దానికి సంపాదించుకుంటాడేమో అనిపిస్తుంది. సో ఇంతాక మార్నింగ్ కదా మహేష్ నైట్, సో నిన్న నైట్ జరిగిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో కూడా మనోడు కొంచెం బాగానే మాట్లాడాలని అనిపించింది. నిన్న తర్వాత మనోడిని సెలెక్ట్ చేయలేదు అనమాట మర్యాద మనీష్. ఒక లుక్ అయితే ఇచ్చాడు, గొడవ పెట్టుకుంటాడేమో అని అనుకున్నాను. సో కెప్టెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి సో మేబీ మనోడు సైలెంట్ అయి ఉంటాడు. లేకుంటే బిగ్ బాస్ హౌస్లో అయితే గొడవ పెట్టుకునేవాడు, మేబీ ఇక్కడైతే గొడవ పెట్టుకోలేదేమని అనిపిస్తుంది. బట్ ఓటింగ్లో మాత్రం వీళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. గోయింగ్ ఫార్వర్డ్ కూడా వీళ్ళనే చూస్తామేమో బిగ్ బాస్ హౌస్లో అనిపిస్తుంది నాకు. అబ్బాయిల నుంచి ఒక 3 కనిపిస్తున్నారు, అమ్మాయిల నుంచి ఒక 2 కనిపిస్తున్నారు. ఈ 5 యాస్టీస్ అక్కడ బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తారేమో అనిపిస్తుంది నాకైతే. లైక్ షకీబ్ అవ్వచ్చు, అండ్ పవన్ కళ్యాణ్, పరాల పవన్ కళ్యాణ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మర్యాద మనీషు, దమ్ము శ్రీజ, దివ్య నిఖిత, ఈ 5గురికి కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉందన్నట్టు అనిపిస్తుంది. బట్ సెకండ్ డేనే కదా, సో గుర్రం ఎగరావచ్చు, ఎక్కడో ఉన్న వాళ్ళు ఎక్కడో ముందుకు రావచ్చు. ప్రియానే ముందుకు రావచ్చు. 2 టాస్క్లు ఆ లీడర్షిప్ మంచిగా చేస్తే ఆబ్వియస్లీ ప్రియానే ముందుకు రావచ్చు. బేస్డ్ ఆన్ గేమే కదా, కాదు కదా స్క్రిప్ట్ అంటారా, స్క్రిప్ట్ అయితే మనకేం తెలియదు. బేస్డ్ ఆన్ గేమ్ అయితే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మాత్రం ఈ 5 కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు అనిపిస్తుంది నాకు. ఓకే, జై హింద్.